హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. భోగి పండుగని మేము చిన్నప్పుడు పిల్లల పండుగ అంటానే, ఎందుకంటే పిల్లలందరికీ భోగి పండ్లు వచ్చాం కాబట్టి సుహర్షిగానికి భోగి స్నానం చేపియాల. నీళ్ళు చూడండి పొయ్యి మీద చెలచెల మసలగా అవుతాయి. ఏంది చెరువు మీద బోలిచ్చిన రేకు చాలా కొత్తగా ఉంది అనుకుంటారా? ఆ రేకు గురించి ఏమన్నా మాట్లాడినారు అనుకో, మా జయ పొయ్యిలో ఉండే కొరుకు కట్ట తీసుకొని వాతలు పెడుతుంది. అందుకే దాని గురించి ఎక్కువ కమెంట్లు చేయొద్దు. మనము పిల్లల కోసమని నీళ్లు మసలుగాంచి పెట్టింది, వచ్చినామా నీళ్లు తోడుకున్నామా పిల్లలకు పోసినామా అన్నట్టు ఉండాలా. ఎక్కువ మాట్లాడినామనుకో కొరుకు కట్టనే ఖాయమవుతుంది ఖచ్చితంగా. ఊర్లో ఉన్నప్పుడు పెద్దోళ్ళు ఏది చెబితే అదే కరెక్ట్ అనాలా. ఇది కాదు అది కాదు ఇది మంచిది కాదు అని సైన్స్ మాట్లాడినామనుకో వాళ్ళు అంటారు మళ్ళా గుడ్డొచ్చి కోడిని ఎక్కిరిచ్చింది చెప్పింది సార్లే అని. ఇంకా ఎక్కువ మాట్లాడినామనుకో ఈసారి ఊరికి కూడా రాకుండా తరిగి కొడతారు. ఎంతైనా కట్టెల పొయ్యి మీద కాంచిన నీళ్ళకి కరెంటుతో కాంచిన నీళ్ళకి చాలా తేడా ఉంటది. ఊరికి పోయినానంటే సువర్షిగానికి అస్సలు కట్టెల పొయ్యి మీద నీళ్లు తప్ప ఏ నీళ్లు పోయినీయరు నన్ను. ఫోటోషూట్ల కోసం అని భోగి పనులు ఇప్పుడు వెరైటీగా వచ్చాను కానీ మామూలుగా భోగి పనులు అయితే వాకిలి కాడ నిలబెట్టి దిగదీసి మళ్ళీ ఇట్లా స్నానం చేసేటప్పుడు భోగి పనులు వచ్చారు. నాకు గుర్తున్నప్పటి నుంచి భోగి పనులు ఇట్లే వచ్చారు. ఈ వీడియో పోయిన సంవత్సరం వీడియో ఫ్రెండ్స్, ఈసారి ఇండియాకి రాలేదు కాబట్టి ఈ సంవత్సరం 2026 పండుగ అంతా 2025 మెమోరీస్ తోనే కాలం గడుపుతాం అనమాట. అంతేలేండి ఫ్రెండ్స్, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలా. సర్లేండి ఫ్రెండ్స్, ఉంటాం. బాయ్.